కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గద్దెరాళ్లలో మారెమ్మవ దేవర జాతర అట్టహాసంగా సాగింది. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. 19వ తేదీ నుంచి 2 రోజుల పాటు జాతర సాగింది. ఈ నేపథ్యంలో మారెమ్మవకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర వైభవంగా సాగేలా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జాతరలో భాగంగా మారెమ్మ పోతుగా భావించే దున్నపోతుకి అలంకరణ చేసి దాన్ని పంట పొలాల్లోకి వదిలారు. ఈ మారెమ్మ పోతు ఎవరి పొలంలో మేత మేస్తే వారికి మంచి పంటలు పండుతాయని స్థానికుల విశ్వాసం. వివిధ ప్రాంతాల నుంచి మారెమ్మ జాతరకు వచ్చే భక్తులు తమ మొక్కులు ఇలా చెల్లించుకుంటారు. గద్దెరాల మారెమ్మ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి వెనుక 250 అడుగుల ఎత్తైన బండరాయి ఉంది. జాతర రోజుల్లో అమ్మవారు గర్భరూపంలో ఈ రాయిలో కూర్చుని భక్తులు సమర్పించే మొక్కులు, చేసే పూజలు చూసి ఆనందిస్తారని ప్రతీతి. నియమనిష్టలతో పూజలు చేసే వారికే గద్దెరాయి అమ్మవారు కనిపిస్తుందని భక్తులు అంటారు. ఈ గద్దెరాయి దిగువన గ్రామం ఉన్న దృష్ట్యా ఈ గ్రామానికి గద్దెరాల అనే పేరు కూడా వచ్చింది. ఇక గ్రామంలోని 300 కుటుంబాలకు చెందిన వారు పవిత్ర బోనాలు తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది. పల్లెదొడ్డిలోని స్థానికులు బోనంతో ఓ పోటేలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పల్లెదొడ్డి మారెమ్మ పుట్టినిలుగా భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పల్లెదొడ్డిలోని రాజశేఖర్ గౌడ్ నివాసం నుంచి ఘట్టం తీసుకుని పూజలు చేసి గద్దెరాలకు తీసుకుని వస్తారు. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో అమ్మవారి ఊరేగింపు, స్వామి అమ్మవారి కళ్యాణం, ఆభరణాల అలంకరణ, గ్రామోత్సవం, బలిహర ఉత్సవం, మహామంగళ హారతి వంటివి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.